సినిమా అంటే కథానాయకుడు మాత్రమే కాదు, కథానాయకి కూడా సినిమాకొక బలం. రంగస్థలానికి తన నటన ద్వారా రంగులద్ది రూపం ఇచ్చిన ఒక రంగస్థల నాయిక కథ నిశంకర సావిత్రి గారి కథ. నీ పేరేంటి? సావిత్రి. బాగా వినిపించే పేరు అవుతుంది, పెద్ద స్టార్ అవుతావు. అభినేత్రి ఓ అభినేత్రి, అభినయ నేత్రి, నట గాయత్రి, మనసారా నిన్ను కీర్తించి పులకించినది ఈ జనధాత్రి. నిండుగా ఉందిలే దుర్గ దీవెనం, ఉందిలే జన్మకో దైవ కారణం, నువ్వుగా వెలిగే ప్రతిభాగుణం, ఆ నటరాజుకు స్త్రీ రూపం. నా పెళ్ళి అంట, ఓహ నా పెళ్ళి అంట, ఆహ నా పెళ్ళంట, ఓహ నా పెళ్ళంట, మీకు నాకు చెల్లంట, లోకమెల్ల గోలంట, తాం 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 తోం 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 తత ధీం 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 తత తోం తత ధీం త అర్థం తాం ఇసం తాం తం తాం తం తాం తాం తని దప మగతి తాళి కట్ట వచ్చునట, తాళి కట్ట తాళిగట్ట వస్తునంట, తగిలి సిగ్గు నాకంట, మేలి ముక్కు తాను చేసి తాగిలి మూతాలాడునంట. అల్లరి పాటలతో ఆట పట్టించడం, సరదా సరదాగా నవ్వులు పూయించే సన్నివేశాలు మాత్రమే కాదు, సినిమా చూస్తున్న ప్రేక్షకుడు సైతం కంటతడి పెట్టేంత అభినయం ఆనాటి ఆ మహానటికే సాధ్యం. సౌండ్ రోల్ కెమెరా యాక్షన్. నీకోసమే నే జీవించున్నది, ఈ విరహములో, ఈ నిరాశలో, నీకోసమే నే జీవించున్నది. ఇంకో 10 తరాల తర్వాత కూడా తెలుగు సినిమా నటి ప్రస్తావన వస్తే ముందుగా నీ పేరే తలుచుకుంటారు తల్లి. కరకే అంకితం నీ కణకణం, వెండి తెరకెన్నడో ఉంది లేరుణం, పేరుతో పాటుగా అమ్మనే పదం, నీకే దొరికిన సౌభాగ్యం. మహానటి 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 మహానటి. తెలుగు సినిమా, తమిళ సినిమా ఈ రెండిట్లో మీకు ఏదంటే ఇష్టం? అది ఎలా చెప్పును? ఒకటి నా పుట్టిల్లు, రెండోది నా మెట్టినిల్లు. భాష ఏదైనా ఎదిగి ఒదిగావు, చరిత పుటలోన వెలుగు పొదిగావు, పెను శిఖరాగ్రమై గగనాలపై నిలిపావుగా అడుగు, నీ ముఖ చిత్రమై నలు చెరగుల తల ఎత్తినది మన తెలుగు. మహానటి 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 మహానటి. ఎందుకండి ఇలా ఉన్నారు? బాధ పంచుకుంటే తగ్గుతుందంటారు. దా పంచుకో. మహానటివి కదా, నీతో తాగడానికి నేను సరిపోనులే. ఆ
మహేశ్వరి అందరూ డాన్సులతో అదరగొడితే నువ్వు యాక్టింగ్ తో అదరగొట్టావు. మహానటి సావిత్రి గారి సినిమా చూసినప్పుడు ఎలాంటి రోలర్ కోస్టర్ ఆఫ్ ఎమోషన్స్ ఫీల్ అయ్యామో నిజంగా చెప్తున్నాను. నీ పర్ఫార్మెన్స్ చూసినప్పుడు ఐ హ్యాడ్ టియర్స్ ఇన్ మై ఐస్. సూపర్. జడ్జిమెంట్ కి వెళ్లే ముందు మన అపోనెంట్స్ వాళ్ళ ఒపీనియన్స్ ఏంటో తెలుసుకుందాం. ఐ వాంట్ టు నో దేర్ ఒపీనియన్స్. మన కంటెస్టెంట్స్ గానీ మాస్టర్స్ గానీ. యువర్ స్టార్ టుడే. సో నందు అన్నట్టు నా కళ్ళలో ఇంకా నీళ్లు తిరుగుతున్నాయి. అంత బాగా యాక్ట్ చేసావు. ఐ వాంట్ టు గివ్ హర్ ఎ హగ్. కెన్ ఐ? ఆఫ్ కోర్స్. స్పెషల్లీ చిన్న చిన్న పిల్లలు తెగ నచ్చేశారు. వాళ్ళని కూడా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేద్దాం. ప్రణీత గారు, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? మహేశ్వరి, ప్రణీత గారు ఈ స్టేజ్ ఒక వేరే లెవెల్ కి తీసుకెళ్లారు. ఇప్పుడు దాకా అందరూ కంప్లైంట్ చేస్తున్నారు సినిమాటిక్ థీమ్ చేయట్లేదని. మీరు అది 100/100 చేసేస్తారు. ఒక మూవీ రీక్రియేట్ చేశారు. ఇట్ వాజ్ బ్యూటిఫుల్, అబ్సల్యూట్లీ స్టన్నింగ్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ రియలీ మీన్స్ అ లాట్. శ్రీధర్ మాస్టర్. ఢీ షో అంటే అప్పాయనక ఇలా వచ్చి ఈ సాంగ్ చూసే అదిరిపోయిందిరా. టైం ఫర్ స్కోర్స్. ప్రణీత గారు, మీ స్కోర్. శ్రీధర్ మాస్టర్, మీ స్కోర్. $87 out of 100. Congratulations. Thank you.